కర్ణాటకంలోని తొగలు గొంబై ఆట శైలిలో పంచతంత్ర కథలు. ముసలివారు దీపాలు వెలిగించి నిజాయితీగాడి కథ, దుర్మార్గుని కథను ఆరంభిస్తారు. ఇక్కడ నిలబడి ఉన్నాడు ధర్మబుద్ధి, వాణిజ్యంలో నిజాయితీగలవాడు, అతని స్నేహితుడు. పాపబుద్ధి, అతని హృదయం మాత్రం అశాంతితో నిండింది. ఆ ఇద్దరు స్నేహితులు ప్రయాణించి వ్యాపారం చేస్తూ కలిసి ఎంతో ధనం సంపాదించారు. ఒక మహావృక్షం క్రింద వారు తమ ధనాన్ని పాతిపెట్టి తరువాత భాగం చేసుకుందామని నిర్ణయించారు. రాత్రి సమయంలో పాపబుద్ధి ఒక్కడే తిరిగి వచ్చి దాచిన కుండను దొంగిలించాడు. ధర్మబుద్ధి, దాన్ని నువ్వే తీసుకున్నావు. మన నమ్మకాన్ని నేను అసలు తాకలేదు. న్యాయాధిపతుల ముందుకు వచ్చి దుర్మార్గుడు తన అబద్ధపు ఆరోపణను గట్టిగా చెబుతాడు. అప్పుడు పాపబుద్ధి తన తండ్రికి ఒక మోసపు మాయాబుద్ధిని నేర్పాడు. వృద్ధ తండ్రి చెట్టు పొదిలో దాక్కుని కనిపించకుండా మాట్లాడేందుకు సిద్ధమవుతాడు. ఈ చెట్టు దైవం మాట వినిపించనివ్వండి. పొదిలో నుండి నిజాయితీగాడిపై నింద మోపే ఒక స్వరం వినిపిస్తుంది. ధర్మబుద్ధి ఆ మాయను గమనించి నిశ్శబ్దంగా చెట్టు కిందే పొడిబారిన ఆకులు గుప్పెడు గుప్పెడు పోస్తాడు. లోపల నుంచే నిజం మాట్లాడనివ్వండి. సహాయం, నేను దైవం కాదు. తండ్రి చెట్టు పొదిలో నుండి కింద పడిపోతాడు. మోసం అన్నీ బట్టబయలవుతుంది. తనే పెట్టుకున్న వంకర బుద్ధితో నాశనమైపోయిన పాపబుద్ధికి న్యాయాధిపతులు శిక్ష విధిస్తారు. ముసలివారు ఇలా చెప్పారు: మోసానికి వాడిన మేధస్సు చివరికి తానే కాలిపోతుంది. అబద్ధగాడి కుతంత్రం బయటపడినప్పుడు నిజాయితీ మాత్రం దృఢంగా నిలుస్తుంది. మోసం చివరికి తన చేత తానే నశిస్తుంది.